అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసా కవ్వించకే 12వ భాగం. రచన కాశీ విశ్వనాథ్ గారు. నేను నీ భర్త ప్రవర్తన గురించి అడిగాను. నీ పరిస్థితి ఇంతవరకు రావడంలో నీ భర్త ప్రమేయం లేదంటావా? లేదని చెప్పినా నేను నమ్మను. మిగతా ఆడవాళ్ళు అదే అభిప్రాయాన్ని చెప్పారు. చూడు భాగ్యం, నేను నీకు మరో ఉద్యోగం ఇప్పించగలనో లేదో తెలియదు. నీకు సాయం చేసే మనుషుల్లో నేనున్నానన్న నమ్మకం నీకు కలిగితే చెప్పు. ఇంత జరిగాక కూడా మీ ఆయన గురించి అబద్ధాలు చెప్పి ఆత్మవంచన చేసుకుంటే నేనేం చెప్పలేను. నువ్వు సంగతి తెలుసుకోవాలి. వంచన చేసి ఎవరైనా పైకొచ్చారేమో కానీ ఆత్మవంచన చేసుకుంటూ మాత్రం ఎవరూ బాగుపడలేదు అని అంది స్వరాజ్యం. భాగ్యలక్ష్మి సంజయ్ ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాక సంజయ్ భగవాన్ దాస్ లాంటి దుర్మార్గుడితో చేయి కలిపాడు. ఆ దాస్ అనే నీచుడు తనకే అపకారం తలపెట్టాడు. తనకు స్వరాజ్యం లాంటి ఉత్తమరాలు స్నేహితురాలుగా లభించింది. తనకు సమస్య వచ్చేసరికి పర్యవసానాలు ఎలా ఉన్నా తన సమస్య ఆమె సమస్యగా భావించి సాయపడింది. ఆమెను పక్కకు తీసుకెళ్లి తన హృదయాన్ని ఆవిష్కరించింది. ఇంటి నుంచి ఇక్కడికి రాకముందు సంజయ్ నాకు ఏర్పాటు చేసే జీవితం ఆకాశంలోని హరివిల్లు అంత అందంగా ఉంటుందని చెప్పాడు. కానీ ఇక్కడ నేను చూస్తున్న జీవితం మంటల్లో కాలిపోయిన ఇంద్రధనస్సులా అసహ్యంగా అనిపిస్తోంది. ఇప్పుడు ఈ చేదు అనుభవాలు జరిగాక, ఈ అనుభవాలకి నా మనుషులు కూడా సహకరించారని తెలిసాక నేను పిశాచాల ప్రపంచంలో పరుగులు తీస్తూ భస్మ సింహాసనాల మీద కూర్చుంటున్నానేమోనని భయము అసహ్యము కలుగుతున్నాయి మేడం అంటూ తన నిత్య అనుభవాలని, నిష్ఠూరాలని దాపరికం లేకుండా వివరించింది. అతిగా ఉండే ఆనందంలోనూ విషాదంలో కూడా మనిషి నుంచి కవిత్వం పెళ్ళివిక్కుతుందనే మాటని భాగ్యలక్ష్మి మాటలు మరొకసారి నిరూపించాయి. భాగ్యం చెప్పిన మాటల్ని సావధానంగా విన్న స్వరాజ్యం కాసేపు ఆలోచించి చెప్పింది. నీకు ఏర్పడిన ఈ కష్టం మాత్రం తీరిపోయింది. అయితే ఇది బయట ప్రపంచంలో నువ్వు చేసింది. కానీ నీకు నీ కుటుంబంలోని కొన్ని సమస్యలున్నాయి. ఒక సమస్య మీ ఆయన, రెండో సమస్య భగవాన్ దాస్. నా అంచనా కరెక్ట్ అయితే భగవాన్ దాస్ జరిగిన ఈ గొడవతో తనకు తెలియనట్టే మాట్లాడతాడు. ఈ గొడవ జరిగేటప్పుడు తన ఊళ్ళోనే లేనంటాడు. సెల్ ఫోన్ కాల్ వల్ల ఎవడు ఎక్కడి నుంచి మాట్లాడాడో మనకు తెలియదు కాబట్టి తను ఇంకేదో ఊళ్ళో ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడు. కావాలంటే వాడితో ఫోన్లో మాట్లాడి చూడు. భాగ్యలక్ష్మి ఫోన్ చేస్తే అవతల నుంచి భగవాన్ దాస్ మాట్లాడుతూ, నమస్తే సిస్టర్, నేను అర్జెంట్ పని మీద ఖరగ్పూర్ వెళ్లాల్సి వచ్చింది. 4 రోజులుండి ఇక్కడే ఉన్నాను. రేపో ఎల్లుండో అంటుంటే ఆమె టక్కుమని ఫోన్ ఆఫ్ చేసింది. మరి కాసేపు మాట్లాడావు స్వరాజ్యం చెప్పింది. ఇందాక టీవీ వాళ్ళు షూట్ చేసిందంతా ఇంకాసేపట్లో టీవీలో వచ్చేస్తుంది. దాన్ని ఆపలేం. దాని గురించి నువ్వేం భయపడకు. ఎందుకంటే దేశంలో నేరాలు ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంచేత ప్రజలు కూడా ఆ ఘోరాలకు అలవాటు పోయారు తప్ప ఎవరూ పెద్దగా స్పందించడం మానేశారు. టీవీలో చూసిన వాటిని కూడా మర్నాడే మర్చిపోతున్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలు వాళ్ళ పనులన్నీ మానేసుకుని నీ గురించి చర్చించుకుంటారనే భయం నీకు అక్కర్లేదు. జరిగిందంతా మీ ఆయనకి తెలియజేయి. ఆ దాసుగాడు నీకు మీదట మీ ఇంటికి రావద్దని చెప్పండి. భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. సంజయ్ మత్తుగా నిద్రపోతూ కనిపించాడు. మరో 1.5 గంటల తర్వాత టీవీ ఆన్ చేసింది. ఒక న్యూస్ ఛానల్లో భాగ్యలక్ష్మికి సంబంధించిన న్యూసే చూపిస్తున్నారు. మహానగరంలో మాయలాడి, దొంగ సర్టిఫికెట్ల దొరసాని అని భాగ్యలక్ష్మికి పేర్లు పెట్టి ఆమె గురించి చెప్తూ అశోక్ దత్తాను అమాయకపు చక్రవర్తి ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అభివర్ణించారు. ఏడుస్తున్న భాగ్యలక్ష్మిని చూపిస్తూ ఛానల్ వాళ్ళు చెప్పే ఒక్కో మాట ఆమె హృదయంలో ఒక్కో ముళ్ళు గుచ్చింది. ఆమెకు అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. ఈ న్యూస్ని తన తల్లిదండ్రులు చూశారా? చూసి ఏమనుకుంటారు? అయ్యో అంటూ తన మీద జాలి పడతారా? లేక అలాంటి కృతజ్ఞతలకి ఆ శాస్తి జరగాల్సిందే అనుకుంటారా? ఈ ఆలోచన రాగానే టీవీ ఆఫ్ చేసింది. సంజయ్ టీవీ శబ్దానికి కూడా నిద్ర లేవలేదు. తను ఇన్ని ఆపదలు ఎదుర్కొంటూ ఇన్ని అవమానాలు పడుతున్న అతను తన మత్తు ప్రపంచం నుంచి బయటపడలేదు. ఇలాంటి వాడినా నేను ప్రేమించాను. ఈ ప్రశ్న మనసులోకి రాగానే ఇలాంటి వాడికి తన పరాజయాల గురించి, పరాభవాల గురించి చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, చెప్పటం వృధా అనుకుని మనసులో నిర్ణయించుకుంది. ఆ రాత్రి గెస్ట్ హౌస్లో అశోక్ దత్త, భగవాన్ దాస్ కూర్చుని మందు తాగుతూ జరిగిన ఉదంతం గురించి మాట్లాడుకున్నారు. దత్త దాస్కు కృతజ్ఞతలు తెలియచేస్తూ, నువ్వు నిజంగా మేధావే దాసు. ఆ రోజు నువ్వు ముందు చూపుతో ఆలోచించి ఓ నకిలీ సర్టిఫికేట్ కొనుక్కొచ్చి ఆ అప్లికేషన్కి తగిలించడం చూసి ఇతనికి చాదస్తం ఎక్కువ అనుకున్నాను. కానీ అది చాదస్తం కాదు, కాలజ్ఞానం అని నాకు ఇవాళ అర్థమైంది.
మనమే తప్పు చేసి ఒక అమాయకురాలను దోషిగా నిరూపించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడంలో ఎంత థ్రిల్ ఉంటుందో నాకు ఇవాళ అర్థమైంది అన్నాడు. దాసు తనకున్న అనుభవాన్నంతా చిన్న నవ్వులో ఇమిడ్చి చెప్పాడు. పాములను ఆడించే మంత్రగాడు ఎప్పటికైనా ఒక పాము కాటు వల్లే చస్తాడని చెప్తూ ఉంటారు. ఆ మాట నిజమే కావచ్చు, కానీ ఆ మాటకు నేను చేసిన సవరణ ఏమిటంటే, తెలివైన మంత్రగాడు మాత్రం తన దగ్గర ఎప్పుడూ విషానికి విరుగుడు మందుని తన దగ్గర సిద్ధంగా ఉంచుకుంటాడు. ఈ మధ్య మన పెంపుడు కుక్కలు సైతం మనల్నే ఖర్చేస్తున్నాయి. అంచేత మీకు ఐడియా ఇచ్చాను. అంతేకాదు, ఈ ఎపిసోడ్తో నాకేం సంబంధం లేదని నిరూపించడానికి నేను 4 రోజుల పాటు ఊళ్ళో లేననే బిల్డప్ ఇచ్చాను. అందువల్ల మీకు ప్రమాదమూ జరగలేదు. నేను భాగ్యం ఇంటికి వెళ్ళడానికి అభ్యంతరం ఏర్పడలేదు. ఇంకా ఇంటితో నీకేం పని? తెరిచి ఉంచిన క్యాష్ పెట్టిని చూస్తే మంచివాడికైనా దొంగతనం చేయాలనిపిస్తుంది కదండి. తెరిచి ఉంచిన క్యాష్ పెట్టెవరు? ఇంకెవరు? దాని మొగుడు సంజయ్ గడే. వాడికి ఉండే ఒకే ఒక్క డ్యూటీ పేకల్లాగా తాగి తొంగోవటం. కానీ వాడి పెళ్ళాం పతివ్రతలా ప్రవర్తించింది కదా. నిన్ను ఆ సంజయ్ గారి ఇంటికి రానేబచ్చేమో కానీ ఆ భాగ్యం మాత్రం నువ్వు చెప్పిన చోటికి రాకపోవచ్చు కదా. ఓసారి షాక్ తిన్నాక మళ్ళీ నీ వల్ల మోసపోకపోవచ్చు. అదే పొరపాటు రాజా. ఈ ప్రపంచంలో కషాయ వాళ్ళు ఉన్నారు కదా అని గొర్రెలు మేకలు పుట్టడం మానేస్తున్నాయా ఏంటి? నేను ఈ మాటను బాగా నమ్ముతాను. నేను పట్టుబెడని విక్రమార్కుడిని. నన్ను ఎవరైనా చేత్తో కొడితే చెప్పుతో కొట్టలేదు కదా అని సర్దుకుపోయే మనిషిని. సిగ్గు లజ్జాలేని ఎదవని. అందుకే ఆ భాగ్యలక్ష్మిని వదలను. బంగారానికి ఆడదానికి ఇంటర్నేషనల్ వాల్యూ ఉందని నాకు తెలుసు. తెలిస్తే ఏం చేస్తావు? చెప్పను. కడుతున్నప్పుడు మేడని, కుడుతున్నప్పుడు బట్టని చూస్తే చిరాకేస్తుంది. అలాగే ఒక ఐడియాను అమలు జరిపాక చూస్తే బాగుంటుంది, కానీ ముందుగా చెప్తే బాగోదు అంటూ గ్లాసులో ఉన్న మందుని గడగడగా తాగేశాడు దాస్. ట్రైన్ మట్టపల్లి స్టేషన్లో ఆగింది. జగత్పతి చెప్పడం ఆపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. స్వాతి నిశ్చలంగా చూస్తోంది. ఆమె మనోఫలకం మీద దగా పడుతున్న భాగ్యలక్ష్మి కనపడుతోంది. ఆ దత్తాగాడు చేయబోయిన అత్యాచారం గురించి భాగ్యలక్ష్మి సంజయ్కి చెప్పిందా? చెప్పాక ఏం చేశాడు? ఎంతో ఆత్రంగా అడిగింది స్వాతి. ఏం చేశాడంటే ఏం చెప్పమంటావు? భాగ్యలక్ష్మికి ఉద్యోగం పోయింది కదా. ఇంటి పట్టునుంటున్న పెళ్ళాన్ని ఏ ఆఫీస్కి వెళ్ళటం లేదని 3వ రోజునో 4వ రోజునో అడిగాట. మొదట ఆవిడ జవాబు చెప్పలేదు. మరీ రెట్టించి అడిగేసరికి సహనం చచ్చి జరిగిందంతా చెప్పింది. ట్రైన్ స్టార్ట్ అయింది. విన్నాక అతను ఏమన్నాడు? మానాభిమానాలున్న మనిషి అయితే విలయకాళ ప్రళయ రుద్రుళ్లాగా వీరభద్రుళ్లాగా ఆవేశంతో రగిలిపోతూ ఆ నీచుళ్ళిద్దరినీ చీల్చి చెండాడేవాడు. గజ్జి కుక్కని ఏ కాలుతో తన్నిన వాడి మీద కైమంటూ అరుస్తుంది. కానీ అతనికి ఆ గజ్జి కుక్క సచ్చినంత కోపం కూడా లేదు. ఆ గజ్జి కుక్కకు వచ్చినంత కోపం కూడా రాలా. ఎలాంటి ఆవేశాలు ప్రదర్శించకుండా తాపీగా సిగరెట్ కాలుస్తూ అక్కడక్కడ దత్తగాళ్ళు లాంటి వెధవలు ఉంటారు. మన జాగ్రత్తల్లో మనం ఉంటే సరి అన్నాడు. నేను ఇంత చెప్పినా నీకు బాధ కలగలేదా అని అడిగింది. బాధ కలక్కే. 15,000 వచ్చి ఉద్యోగం పోతే బాధ కలగదా? ఉద్యోగం పోయినందుకు బాధ కలిగింది తప్ప నా వ్యక్తిత్వానికి గాయమైనందుకు బాధ కలగలేదన్నమాట. సరే, ఇదంతా జరిగింది ఆ దాసుగాడి వల్ల. వాడిని రేపటి నుంచి ఇంట్లోకి రానివ్వద్దు. వాడి గొడవ జరిగినప్పుడు ఊళ్ళోనే లేడని నువ్వే చెప్పావు. శత్రువైనా సరే గుమ్మం దగ్గరికి వస్తే లోపలికి తీసుకెళ్లి మర్యాద చేయాలని పెద్దలు చెప్తారు. అలాంటిది ఈ విషయంలో నిర్దోషి, పైగా అడగకుండా నీకు ఉద్యోగం ఇప్పించిన ఉపకారి, అతన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? ఈ విషయం మీదే చాలాసేపు గొడవ జరిగాక భాగ్యలక్ష్మి కోపం హెచ్చి సహనం చచ్చి థూ అంటూ అతను మొహం మీద ఉమ్మి లోపలికి వెళ్ళిపోయింది. అతను చిన్నగా రవ్వి దీనికి కోపం ఎక్కువే అంటూ ముఖం మీద ఉన్న ఉమ్ముని రుమాలతో తుడిచేసుకున్నాడు. 3 రోజుల తర్వాత భగవాన్ దాస్ ఆ ఇంటికి వచ్చాడు. వస్తూనే ఆ అశోక్ దత్తా మీద ధూమ్ధాములాడుతూ కొన్ని బూత్ తిట్లు తిడుతూ కాసేపు వీరంగా ఆడాడు. తన గదిలోంచి భాగ్యలక్ష్మి అతని ధోరణంతా గమనిస్తూ మనసులో తిట్టుకుంటోంది. నేను ఊరు నుంచి రాగానే ఆ స్కౌండ్రల్ గాడు మా సిస్టర్కి చేయబోయిన అన్యాయం గురించి తెలిసింది. ఆవేశం పట్టలేక ఆడిని కత్తితో నరికేయడానికి వాడింటికి వెళ్ళింది. కానీ వాడి పెళ్ళాం నా కాళ్ళ మీద పడిపోయి నా పసుపు కుంకాలు చేరిపోయి కన్నయ్య అంటూ ప్రాధేయపడింది అంటూ చిందులేస్తున్న దాసును శాంతింపజేయడానికి సంజయ్ అతని చేతికి విస్కీ గ్లాస్ అందించాడు. 2వ రౌండ్ అవుతున్నప్పుడు చెప్పాడు. ఆ ఉద్యోగం పోయిందని బాధపడకండి, అంతకంటే మధ్య ఉద్యోగం ఏం చేస్తాను, ఇక నేను చేయను అని బిగ్గరగా చెప్పింది భాగ్యలక్ష్మి. ట్రైను కాస్త స్పీడ్గానే వెళ్తోంది. భాగ్యలక్ష్మి తర్వాత కథ తెలుసుకోవడానికి ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటోంది స్వాతి. అంతవరకు ఎలాంటి ఆవేశాలు ఉద్వేగాలు లేకుండా చెప్తున్న జగత్పతి మొహంలోనూ గొంతులోనూ ఒక విచిత్రమైన ఉద్విగ్నత కనపడుతోంది. తర్వాత ఏం జరిగిందో గబగబా చెప్పండి. ఊబిలో పడినవాడు లోపల కూరుకుపోవటమే తప్ప బయటికి రావటం అంటూ ఉండదు. భాగ్యలక్ష్మి కూడా కష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. పాముకు పాలు పోసి పెంచినట్టు ప్రతిరోజు ఇంటికొస్తున్న దాసుకి సంజయ్ ఆల్కహాల్ పోస్తూనే ఉన్నాడు. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయంటారు కదా. భాగ్యలక్ష్మి ఇంటి నుంచి తెచ్చిన డబ్బు కూడా అడుగంటిపోతోంది. ఇల్లు గడవడమే భారం అనుకుంటున్న తరుణంలో భాగ్యలక్ష్మి కడుపు బరువెక్కింది. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయమని కోరింది. ఈ దశలో అబార్షన్ చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పింది. పర్వాలేదు చేసేయండి, పోతే నేనే పోతానంటూ దుఃఖావేశాలతో చెప్పింది.
ఆ మాటకు సంజయ్ చిన్నగా నవ్వి, బిడ్డపోతే మరో బిడ్డను కానొచ్చు, కానీ నీతో నాకు చాలా పని ఉంది అన్నాడు. భాగ్యలక్ష్మి దుఃఖాన్ని ఓ పక్క, బిడ్డని మరో పక్క మోస్తూ ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ సమయానికి ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి. పసిబిడ్డకు పాలు పట్టడం కూడా ఒక సమస్య. దాసుతో కలిసి సంజయ్ ఎక్కడికో వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒక్కొక్కసారి 4-5 రోజుల తర్వాత వస్తున్నాడు. అప్పుడప్పుడు 5,000 10,000 తీసుకొచ్చి ఇంటెద్ద కట్టి ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తున్నాడు. ఇంతకీ అతను ఏం చేసి డబ్బు పట్టుకొస్తున్నాడు తెలియదు. ఓ రోజు ఇంట్లో సంజయ్తో దాసు చెప్తున్న మాటలు భాగ్యలక్ష్మి చెవిన పడ్డాయి. సంజయ్ ఏదో స్మగ్లింగ్ గ్యాంగ్తో కలిసి చట్టవిరుద్ధమైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఆ వస్తువులతో పాటు అప్పుడప్పుడు అమ్మాయిలను కూడా ఎగుమతి చేస్తున్నాడు. అలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయగా వచ్చిన కమిషన్ డబ్బునే ఇంటికి తెస్తున్నాడు. ఈ పని చేయటానికైనా ఇక్కడికి వచ్చింది అంటూ ఓ రోజు భాగ్యలక్ష్మి నిలదీసింది. బతకడానికి ఏ మార్గం లేనప్పుడు దుర్మార్గం ఒకటే మంచి మార్గం అవుతుంది. నీతో ప్రేమ అనే ఆట ఆడితే నువ్వు కొన్ని లక్షలు పట్టుకొచ్చావు. దాంతో ఇన్నాళ్ళు బతికేశాను. ఇప్పుడు ఆ డబ్బు కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్మగ్లింగ్ బిజినెస్. డబ్బు విషయంలో ఇంత సంపాదించామని ఆలోచించాలి, కానీ ఎలా సంపాదిస్తున్నామని లాజిక్ లాక్కూడదు అని చెప్పి సంజయ్ వెళ్ళిపోయాడు. ఓ రోజు సంజయ్, దాసు కలిసి ఓ బార్లో డేవిడ్ అనే రాటు తేలిన స్మగ్లర్తో ముఖ్య విషయం మాట్లాడుతున్నారు. భాగ్యలక్ష్మిని 25 లక్షలకు గల్ఫ్ కంట్రీస్కి అమ్మివేయటానికి. ఇది ఆ ముఖ్య విషయం. డేవిడ్ ఆ రేటుకు చెప్పకుండా, బిడ్డ తల్లైనా పర్వాలేదు కానీ తల్లితో పాటు పిల్లని తీసుకెళ్ళాం, ఆ గుంటడు నాకు మాత్రం ఎందుకు అనుకుంటే అదేం ప్రాబ్లం కాదు, బిడ్డను చంపడానికి బుల్లెట్లు అక్కర్లా, ముక్కును 3 సెకండ్లు మూస్తే చాలు అని సలహా ఇచ్చాడు. భాగ్యలక్ష్మిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసిన రోజున దంపతుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆమె అతన్ని అమితావేశంతో చెడామెడా చెరిగేసి, నన్ను అమ్మేసే హక్కు అధికారం నీకు ఎవడిచ్చాడ్రా స్కౌండ్రల్ అంటూ ప్రశ్నించింది. ఒడ్డును పడే చేపను చూసి ఎవడైనా కోసి కూర వండుకోవాలని ప్రయత్నిస్తారే తప్ప ఆ పని చేయడానికి ఆ చేపను పర్మిషన్ అడగరు అన్నాడు సంజయ్. నేను ఎలాగ ఒడ్డును పడి చేపనయ్యాను? కనీ పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నాతో వచ్చిన రోజే నువ్వు ఒడ్డును పడిన చేపవైపోయావు. ఆనాడు నువ్వు తెచ్చిన డబ్బుతో ఈనాటి దాకా బతికేశాను. ఇప్పుడు నిన్ను అమ్మేసిన డబ్బుతో ఇంకొన్నాళ్ళు బతికేస్తాను. నాకు కావాల్సింది డబ్బు. సంజయ్ వాదన ఇలా సాగింది. వాదన మరీ పరాకాష్ఠకు చేరినాక ఆమె తన సెల్ ఫోన్ తీసి, ఇప్పుడే స్వరాజ్యం గారికి ఫోన్ చేసి టీవీల్లోని బండారం అంతా బయటపడతానంటూ డైల్ చేయబోతే పట్ మని చాచి కొట్టాడు. నేల మీద పడింది. సెల్ ఎక్కడో పడిపోయింది. అంతవరకు బయట ఓవెన్ పెట్టుకున్న నిరీక్షిస్తున్న దాసు, డేవిడ్ లోపలికి వచ్చారు. మనం సులేమాన్ క్యాండిడేట్కి అప్పగించిన టైం కంటే గంట లేట్ అయింది. మీ ఆవిడతో నువ్వు డైలాగుల మీద డైలాగులు కొడితే వడ్డీని క్యాన్సిల్ చేయొచ్చు. మర్యాదగా ఈవిడ రావట్లేదు, అంచేత క్లోరోఫామ్తో స్పృహ తప్పించి వ్యాన్లో వేసుకుపోదాం అంటూ డేవిడ్ జేబులోంచి క్లోరోఫామ్ సీసా తీశాడు. రుమాల మీద కాస్త వేసి భాగ్యలక్ష్మి ముక్కు దగ్గర పెట్టాడు. ఆమె గింజుకుంటూ ఉంటే సంజయ్, దాసు ఆమెను వదలకుండా పట్టుకున్నారు. ఆమె శక్తి అంతా కూడగట్టుకుని వాళ్ళని తోసేసి మంచం మీద ఉన్న బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళబోయింది. ఆ సంజయ్ ఆమె చేతిలోని బిడ్డను లాగి మంచం మీదకి విసిరేశాడు. బిడ్డ కేరుమని ఏడ్చింది. ఆమెకు మళ్ళీ క్లోరోఫామ్ పెట్టబోయారు. శక్తి అంతా చేతుల్లోకి తీసుకుని వాళ్ళని దూరంగా తోసేసి బయటకు పరిగెత్తింది. అది బయట వాళ్ళకి వెళ్తే టీవీ వాళ్ళకి చెప్తుంది. కంగారుగా ఇచ్చాడు సంజయ్. మరేం భయం లేదు, కొంత క్లోరోఫామ్ బాడీలోకి వెళ్ళింది కదా, 4 అడుగులు పరిగెత్తి పడిపోతుంది, వెంటనే మనం ఆయనలో ఎక్కించుకుపోదాం అంటూ భగవాన్ దాస్ మిగతా ఇద్దరిని తీసుకుని బయటకు పరిగెత్తాడు. సాయంత్రం 7 దాటింది. మెయిన్ రోడ్డు మీద వాహనాలన్నీ రైమంటూ దూసుకుపోతున్నాయి. భాగ్యలక్ష్మి రోడ్డు మీద తూలుతూనే పరిగెడుతోంది. ఆమె ఎంత గింజుకున్న క్లోరోఫామ్ ప్రభావం ఆమె మీద స్పష్టంగా కనపడుతోంది. ఆమె స్పృహ కోల్పోయింది. ఎదుటి నుంచి ఒక లారీ స్పీడ్గా దూసుకొస్తోంది. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. రోడ్డు మీద ఆమె తూలుతూ వెళ్తోంది. లారీ వేగంగా వస్తూ ఢామ్ భాగ్యలక్ష్మి ఎగిరిపడింది. ఆ క్షణమే భాగ్యలక్ష్మి మరణించింది. భాగ్యలక్ష్మి గురించి ఉద్వేగంగా చెప్తున్న జగత్పతి చెప్పటం ఆపి బోరుమంటూ ఏడ్చేశాడు. భాగ్యలక్ష్మి కథ వింటుంటే స్వాతికి ఏడుపు వచ్చింది. కానీ ఎవరో భాగ్యలక్ష్మి చనిపోయిందంటే ఇతను ఎందుకు గుండెలా వేసి ఏడుస్తున్నాడో అర్థం కాలేదు. అతను నిశ్శబ్దంగా రోధిస్తూ ఏదో గొణుక్కోవటం చూసింది. ఆ మాటలు ఆమెకు వినిపిస్తున్నాయి. పెద్ద కూతురేమో అలా వెళ్ళిపోయింది. నరేంద్ర మరోలా వెళ్ళిపోయాడు. ఇది అర్ధాంతరంగా దిక్కుమాలిన చావు చచ్చింది. దిక్కుమాలిన కర్మ అంటూ నుదుటి మీద కొట్టుకుని ఏడుస్తున్నాడు. స్వాతి కాస్త ధైర్యం చేసి అడిగింది, సార్ మీరెందుకు బాధపడుతున్నారు అని. ఏడవకేం చేయమంటావు? మొదటి 2 పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఎక్కడో చోట బతుకుతున్నారని నమ్మకం ఉంది. కానీ ఇది మమ్మల్ని బాధ పెట్టింది. అది బాధపడింది. ప్రేమ ప్రపంచంలో వెర్రి పరుగులు తీసి జీవితంతో అలిసిపోయి, ప్రేమలో ఓడిపోయి, సంఘం దృష్టిలో చెడిపోయి, కోరుకున్న జీవితంతో సుఖపడలేక, వెనక్కి తిరిగి రాలేక, చివరికి కర్మ అంటూ మళ్ళీ నుదుటి మీద కొట్టుకున్నాడు. అంటే ఆ భాగ్యలక్ష్మి మీ కూతురా? అడగలేక అడిగింది స్వాతి. అవునని తల ఆడించాడు. మరి అలా చెప్పకుండా ఎవరో పరామ్మాయిలాగా నేను 3 సార్లు ఓడిపోయిన తండ్రిని చెప్పుకోవడానికి నా మనసు అంగీకరించక వాస్తవానికి కాస్త కల్పన జోడించాను అంతే. స్వాతి అవాక్కై ఉండిపోయింది.
ట్రైను స్టేషన్ని సమీపిస్తోంది. జగత్పతి ఇంకా గొణుక్కుంటూనే ఉన్నాడు. స్వాతి కంటికి అతను కనపడటం లేదు. చెవులకు ఆ మాటలు వినపడటం లేదు. ఆమె ఆలోచనల నిండా భాగ్యలక్ష్మి ఉంది. ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది. అదే తాడిపత్రి. జగత్పతి రుమాలతో మొహం తుడుచుకున్నాడు. దుఃఖాన్ని దూరంగా నెట్టి మళ్ళీ ఉత్సాహాన్ని కనపరుస్తూ, ఇదేనమ్మా తాడిపత్రి, నేను దిగాల్సిన స్టేషన్. నువ్వు దిగాల్సిన రేగుపాలెం మరో గంటలో వచ్చేస్తుంది అంటూ పై బెర్త్ మీద పడుకున్న సాంబాను నిద్రలేపాడు. అతని కిందకి దిగి బయటికి నడిచాడు. ఆమె శూన్యంలోకి చూస్తుంది తప్ప ఆ మాటలు వినలేదు. మనసులో జరుగుతున్న ఊగిసలాట గురించి ఆలోచిస్తోంది. ట్రైన్ కూత వేసింది. ఇంకా మేము ఉంటామమ్మా, తెల్లవారుతుంది కాబట్టి ఇక దొంగల భయమే ఉండదు. ఇంతసేపు నా జీవితం గురించి చెప్పి నీకు బోరు కొట్టించేశాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి జగత్పతి బండి దిగాడు. సాంబా ప్లాట్ఫామ్ మీద నువ్వు బెంచ్ మీద కూర్చుని నిద్రపోతున్నాడు. జగత్పతి అతని దగ్గరికి వెళ్ళి లేపాడు. ట్రైన్ మెల్లగా వెళ్ళిపోయింది. జగత్పతి సాంబా వెళ్ళిపోతున్న ట్రైన్ వైపు తల తిప్పి చూసి అక్కడున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు. ఆ వ్యక్తి స్వాతి. ఏమ్మా దిగిపోయావు? ఈ ప్రశ్నను జగత్పతి 2-3 సార్లు అడిగితే తప్ప జవాబు చెప్పలేదు. ఏం లేదు, నేను ఆ ఊరు వెళ్ళదలుచుకోలేదు. ఏ? ఎలాగో ఆ పెద్ద ఆయన చనిపోయాడుగా, నేను వెళ్తే మాత్రం అతను బతుకుతాడా? ఇంతసేపు మీ మాటలతో నైట్ జర్నీ కూడా సంతోషంగా సాగిపోయింది. కానీ ఇక మీదట సాగాల్సిన ప్రయాణాన్ని తలుచుకుంటే కాస్త భయం. అందుకే మళ్ళీ మా ఇంటికే వెళ్ళిపోవాలని. అతను ఏదో అనేలోగా ఆ స్టేషన్లో పనిచేసే ఆచార్య అనే ఉద్యోగం అటుగా వస్తూ, ఏమండి జగత్పతి గారు, మీ రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగాడు. చాలా బాగా జరిగిందండి. మీరు అప్పుడే డ్యూటీ దిగిపోతున్నారా? ఉండండి నేను వస్తాను అని చెప్పి స్వాతిని అడిగాడు. నువ్వు మీ ఊరు వెళ్ళాలనుకుంటే ట్రైన్ 7:30కు ఉంది. నాకు ఈ ఆచార్య గారితో కాస్త పనుంది అంటూ సాంబాతో, ఒరే నేను వెళ్తున్నాను, ఈ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్తానంటుంది. చూస్తూ చూస్తూ వయసులో ఉన్న అమ్మాయిని ఇక్కడే ఎలా ఉంటారో అది వదిలేస్తాం. అంచేత నువ్వు ఇక్కడే కాసేపు ఉండి చింతలపాలెనికి టికెట్ తీసి అమ్మాయిని బండెక్కిచ్చాక ఇంటికి రా అని చెప్పి జగత్పతి ఆచార్యతో కలిసి బయటికి నడిచాడు. స్వాతిని మరో బెంచ్ మీద కూర్చోమని చెప్పి సాంబా ఓ బెంచ్ మీద నిద్రపోయాడు. స్వాతి మరో బెంచ్ మీద కూర్చుంది. ఆమె ప్రయాణం చేసిన ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్లో కలిసిన జగత్పతి వెళ్ళిపోయాడు. కానీ అతను చెప్పిన భాగ్యలక్ష్మి మాత్రం ఆ మస్తిష్కం నుంచి వెళ్ళలేదు. స్వాతి ఆలోచనలన్నీ భాగ్యలక్ష్మి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి క్రమంగా పలచబడుతోంది. ఆమె కళ్ళ ముందుకు 2 ప్రశ్నలు వచ్చి నిలబడ్డాయి. తను రేగుపాలెం వెళ్ళటానికి ట్రైన్ ఎక్కడం మంచిదా? భాగ్యలక్ష్మి వినగానే బండి దిగిపోవడం మంచిదా? రెండోదే మంచిదని పదే పదే అనుకుంటోంది. స్వాతి దీర్ఘాలోచనలో ఉండడం గమనించి లేచి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని అడిగాడు. ఉదయం 6 గంటలకు అయింది. కాసేపు పడుకోలేకపోయావా? లేదండి, ఆలోచన వల్ల నిద్ర రాలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? భాగ్యలక్ష్మి గడిపిన జీవితం గురించి. భాగ్యలక్ష్మి ఎవరు? మీ మామయ్య గారి కూతురు. ఏ మామయ్య? నాకు 3 మామయ్యలు. శివుడు ఇప్పుడు బండి దిగి వెళ్ళిపోయారే, జగత్పతి మావయ్య. చకచకా ప్రశ్నలు అడుగుతున్న సాంబా అడగడం ఆపి ఏదో ఆలోచించి అన్నాడు. నేను నిద్రపోతున్నప్పుడు మా మామయ్య నీకేదైనా కథ చెప్పాడా? కథ కాదండి, అతన్ని దగా చేసి సంజయ్తో వెళ్ళిపోయిన అతని కూతురు జీవితం మంటల్లో పడ్డ పువ్వులా ఎలా కాలి బూడిదైపోయిందో చెప్పారు. దాంతోపాటు అతని పెద్ద కూతురు విద్యావతి, కొడుకు నరేంద్ర అతని జీవితం మీద ఎలా దెబ్బకొట్టారో కూడా చెప్పి బోరుమని ఏడ్చేశారు. సాంబా ఆమెను రెప్పార్పకుండా కొన్ని క్షణాల పాటు చూసి పగలబండబ్బాడు. తను జగత్పతి జీవితంలోని విషాదం గురించి చెప్తే అతని మేనలుడు పరిహాసంగా నవ్వటం ఆమెకు ఆగ్రహాన్ని తప్పించింది. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకేం చేయమంటావమ్మా? ఓపిగ్గా వినేవాడు ఉంటే మామయ్య చాలా కథలు చెప్తాడు. నేను చెప్తున్నది అతని కూతురు జీవితం గురించి. మీరు చెప్తున్నది అతను చెప్పే కథల గురించి కావచ్చు. కానీ మా మామయ్యకి భాగ్యలక్ష్మి అనే కూతురే లేదు. ఆ పేరుతో లేకపోవచ్చు. మీ మామయ్య గారు ముందు నాకు మరెవరో కథను చెప్తున్నట్టు చెప్పారు. కానీ భాగ్యలక్ష్మి జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పేటప్పుడు ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆ విషాదంలోంచి ఆయనలోని తండ్రి బయటపడ్డాడు. బోరుమని ఏడ్చేశాడు. సాంబా వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మెల్లగా చెప్పనారంభించాడు. మా మామయ్య చాలా విచిత్రమైన వ్యక్తమ్మా. తన వల్ల ఇతరులకు ఉపకారం జరుగుతుందనుకుంటే తన శక్తికి మించిన సాయాన్ని చేసేస్తాడు. అతనితో పనిచేసే ఒక కానిస్టేబుల్ కొడుక్కి 2 కిడ్నీలు పాడైపోయాయని తెలిసి వాళ్ళు అడగకుండానే తన కిడ్నీ ఒకటి దానం చేసేశాడు. ఇక రక్తదానం అంటావా, ఏడాదికి 2 సార్లు చేస్తాడు. అంత మంచివాడికి కూడా భాగ్యలక్ష్మి ద్రోహం చేసిందనే బాధపడుతున్నాను. అతనికి భాగ్యలక్ష్మి అనే కూతురే కాదు, విద్యావతి అనే కూతురే కానీ నరేంద్ర అనే కొడుకు కానీ లేరు అన్నాడు సాంబా. ఆయన పిల్లలు మరో పేరుతో ఉండొచ్చుగా. అసలు ఏ పేరుతోనూ లేరు. అంటే ఆయనకి సంతానమే లేదా? అసలు ఆయనకి పెళ్ళే కాల. ఆమె కరెంట్ షాక్ తగిలినట్టు అదిరిపడింది. కాళ్ల కింద ఉన్న భూమి కొద్దిగా కంపించినట్టు అనిపించింది. స్వాతి జీవితంలో థ్రిల్ అనుభవించిన క్షణం అంటూ ఇదే. పెళ్ళి కాలేదా? మెల్లగా గొణిగింది స్వాతి. కాలేదమ్మా. ఆయన పెళ్ళాడాలనుకున్న స్త్రీ పెళ్లికి 4 రోజుల ముందు తన ప్రియుడితో ఎక్కడికో వెళ్ళిపోయింది. దాంతో అతని జీవితం మీద విరక్తి చెంది మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయలే. నేను ఒక్కసారి ఆయన చూడొచ్చా? ఆయన ఇల్లు కాస్త దూరం నడిచే వెళ్ళాలి. పర్వాలేదు, నడుస్తాను పదండి. ఇద్దరూ బయలుదేరారు. 10 నిమిషాల నడక తర్వాత జగత్పతి ఇంటికి చేరుకున్నారు. అదొక చిన్న పెంకుటిల్లు.
స్వాతిని చూసి, అరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావా? అమ్మాయిని నడిపించడం ఇష్టం లేక ఇంటికి పిలవలేదురా, ఫోన్లో నువ్వే ఓపీ చేసుకుని వచ్చావు అంటూ చేస్తున్న కాఫీని ఒక కప్పులో పోసి స్వాతికి అందించాడు. వద్దండి, నేను ఒక విషయం అడుగుదామనికి వచ్చాను అంది స్వాతి సీరియస్గా. భాగ్యలక్ష్మి గురించా? కాదు, ఆమెను సృష్టించిన మీ గురించి. జగత్పతి సాంబా వైపు చూశాడు. కాస్త గిల్టీగా చూస్తూ, చెప్పక తప్పింది కాదు మావయ్య అని అడిగాడు. స్వాతి జగత్పతి వైపు రెప్పార్పకుండా చూసి, నాకెందుకు అబద్ధం చెప్పారు అని అడిగింది. చెప్తాను, ముందు నువ్వు కూర్చుని కాఫీ తాగు. ముగ్గురు కూర్చొని కాఫీలు తాగుతుండగా అతను చెప్పనారంభించాడు. నేను నా సర్వీస్లో ఎక్కువ భాగం ట్రాఫిక్ కానిస్టేబుల్గానే పనిచేశాను. రోడ్డు మీద వాహనాలు రాంగ్ రూట్లో వెళ్ళినా, ఓవర్ స్పీడ్గా వెళ్ళినా, మందు కొట్టి డ్రైవ్ చేసినా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. అలా ప్రయాణించే వారిని ఆపి కేసు రాసి జరిమానా కట్టిస్తాం. ప్రభుత్వానికి ఆదాయాలు పెంచడానికి జరిమానాలు కట్టించాం. మళ్ళీ ఆ వ్యక్తి తప్పు చేయడన్న ఉద్దేశంతో జరిమానాలు కట్టిస్తాం. నా జీవితం అంతా తప్పుడు మార్గంలో వెళ్ళేవారిని, తప్పుడు పద్ధతిలో వాహనాలు నడిపేవారిని హెచ్చరించి మంచి మార్గంలోకి మళ్లించడంతోనే గడిచిపోయింది. నీ ఆలోచనలు ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాయని, నీ జీవితం అనే వాహనం రాంగ్ రూట్ తొక్కుతుందని నేను గ్రహించాను. స్వాతి ఆశ్చర్యపోతూ, ఎలా గ్రహించారు? నేను మీకేం చెప్పలేదే అంది. నాకు ఫేస్ రీడింగులు, జ్యోతిష్యాలు తెలియవు. నువ్వు బండెక్కిన తర్వాత ఒకసారి టాయిలెట్కి వెళ్ళావు. అప్పుడు నీ బాక్స్ బెర్త్ మీద నుంచి కింద పడింది. నువ్వు సరిగ్గా లాక్ చేయకపోవటం వల్ల పెట్టె తెరుచుకుంది. అందులో నాకు లక్షల రూపాయల నోట్లు కనిపించాయి. దాంతోపాటు నీ బాయ్ ఫ్రెండ్ దీపక్ నీ కొన్ని సూచనలు చేస్తూ రాసిన 2 పేజీల ఉత్తరం కనిపించింది. గబగబా చదివాను. నువ్వు తీసుకున్న ఏ తప్పుడు నిర్ణయం విన్నా బండి ఎక్కించిందో నాకు అర్థమైంది. వెంటనే ఆ పెట్టె మూసేసి యథాస్థితిలో పెట్టాను. వాటిని చూశాక నాకు ఈ కథ చెప్పాలనిపించిందా? అవునమ్మా, యవ్వనం అనేది ఓ 4 రోడ్ల జంక్షన్ లాంటిది. ఏ వైపుకి వెళ్తే జీవితం రసరమ్య తీరాల వైపు వెళ్తుందో, ఏ వైపు వెళ్తే విషసర్ప కౌగిళ్ళకి చేతుందో అర్థం కాదు. వయసు, యవ్వనం, ఓ మనిషి మంచి పని చేసినా ఓ చెడ్డ పని చేసినా అందుకు కారణం మనసే అవుతుంది. అన్ని వయసుల్లోనూ మనసు కవ్విస్తూనే ఉంటుంది. కానీ యవ్వనంలో ఉన్నవారు ప్రేమలో పడినప్పుడు మనసు ఎక్కువగా కవ్విస్తుంది. ఆ కవ్వింపుకు లొంగిపోయినప్పుడే ప్రేమే సర్వస్వం అనిపిస్తుంది. తన ప్రేమను కాదన్న పెద్దవాళ్ళు కషాయ వాళ్లలాగా, కర్కోటకుల్లాగా కనిపిస్తారు. వాళ్ళు నమ్ముకున్న ప్రేమ వైపే పరుగులు తీస్తారు. నీ విషయంలోనూ అదే జరిగింది. నీ మనసు కవ్వించగానే నీ తండ్రికి అందించిన డబ్బు తీసుకుని నీ ప్రియుడి కోసం బండెక్కిపోయావు. నిన్ను మందలించే హక్కు నాకు లేదు. అందుకే అప్పటికప్పుడు ఓ భాగ్యలక్ష్మిని, ఆమెకు కుటుంబాన్ని సృష్టించి ఒక కథ నీకు చెప్పాను. ఆ కథకి బలం చేకూరటానికే నా డైరీలో ఉన్న 2 ఫోటోలు చూపించి వాళ్లే భాగ్యలక్ష్మి, సంజయ్లు అని చెప్పాను. ఆ 2 ఫోటోలు ఎప్పుడో ఎక్కడో దొరికాయి తప్ప నిజానికి వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. నీ జీవితానికి దగ్గరగా ఉండే కథ చెప్తే దాంతో నువ్వు పోల్చుకుని ఆత్మవిమర్శ చేసుకుంటావనే చెప్పాను. నీ ఆత్మవిమర్శ, నీ పరుగులు నాపగలిగితే నేను కథ చెప్పినందుకు ఫలితం దక్కుతుంది. ఒకవేళ నువ్వు ఆ కథను కథగానే తీసుకుంటే ఓ రోజు రైలు ప్రయాణంలో కలిసిన కో ప్యాసింజర్ లాగానే మిగిలిపోతాం. నేను ఎప్పుడు వాగినట్టే నీ దగ్గర వాగానని సరిపెట్టుకుంటాను. కానీ నువ్వు ప్రయాణిస్తున్న బండి నుంచి దిగిపోయావు. దాంతో నా క్యారెక్టర్ పని ముగిసిపోయిందని ఇంటికి వచ్చేశాను. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగానే 2 చేతులు జోడించి నమస్కరించింది. టైంకి టైం అయింది. జగత్పతి కూడా బట్టలు మార్చుకుని స్టేషన్కి బయలుదేరాడు. ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక సాంబా గబగబా వెళ్ళి చింతలపాలెనికి టికెట్ తీసుకుని స్వాతి చేతిలో పెట్టాడు. ట్రైన్ వచ్చింది. స్వాతిని బండెక్కిచ్చాక ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా జగత్పతి అడిగాడు. ఈ పాటికి మీ వాళ్ళు నీ గురించి కంగారు పడుతుంటారు. ఫోన్ చేసి వస్తున్నానని చెప్తే వాళ్ళ టెన్షన్ తగ్గుతుంది కదా. నా సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోయిందండి. మీ నాన్నగారి పేరు, ఆయన మొబైల్ నెంబర్ చెప్పు, నేను వస్తున్న విషయం నేను చెప్తాను అన్నాడు జగత్పతి. ఆమె చెప్పింది. ట్రైన్ కదిలింది. తనకు దూరం ఇంటికి దగ్గర అవుతున్న స్వాతికి ఒక చేత్తో వీడుకోలు చెప్తూనే మరో చేత్తో సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఆమె తండ్రి రత్నాకర్కి జరిగిందంతా తెలియజేశాడు. రత్నాకర్ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతూ, దేవుళ్లాగా రక్షించిన తమ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు. నా పేరు ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు జగత్పతి. అయిపోయిందండి. మీరందరూ మెసేజ్లు పెడుతూ, సార్ మీరు ఇంకా పెట్టలేదు ఆ సీరియల్, మాకు మనసా కవ్వించకే, పెట్టండి అని మెసేజ్లు చూస్తున్నా పొద్దున్న నుంచి 4-5 మెసేజ్లు. సో మీకు ఈ రోజుతో మీకు ఆ బాధ ముగిసిపోయింది. మీరందరూ అంటున్నారు ఆ కానిస్టేబుల్ అయినా హెల్ప్ చేస్తే బాగు అలా అని మెసేజ్లు రాస్తున్నారు. చివరికి పాపం నిజంగానే ఆ కానిస్టేబులే హెల్ప్ చేశాడు. మీరందరూ ఊహించిందే నిజమైంది. మీరందరూ ఏదైతే కావాలనుకున్నారో అది అయింది. కానీ నాకు బాగా అనిపించింది, నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఈ సీరియల్ చదివేటప్పుడు ఫస్ట్ నేను కాశీనాథ్ గారు అని చెప్పని చదివాను. ఎందుకంటే ఆయన కొంచెం మంచిగా రాస్తారు, ప్లస్ హాస్యంగా కూడా రాస్తారు ఆయన. ఆ ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం మొదలెట్టాను. కానీ మీరందరూ తర్వాత మీరు ఇస్తున్నటువంటి కామెంట్స్లో ఆ అమ్మాయికి బయటపడితే బాగుండు, ఆ అమ్మాయి గురించి ఎంత టెన్షన్ పడ్డారో నేను ప్రతి వాళ్ళ మెసేజ్ చూశాను. చాలా బాధగా రాశారు. తొందరగా పెట్టండి సార్, అసలు అమ్మాయికి ఏమైందో అని చెప్పేసి. ఆడవాళ్ళు నిజంగా ఎంతమంది ఆడవాళ్ళు మెసేజ్ పెట్టారు.
నాకు అనిపించింది నిజంగా మీలో ఉన్న అంటే ఆడవాళ్ళలో ఉన్న కట్టు మగవాళ్ళలో ఉండదేమో అనిపించింది. అంత బాగా రాశారు. నాకు చాలా ఆనందం అనిపించింది మీరు ఆ పాత్రలో లీనమైపోవటం, ఆ పాత్ర గురించి మీరు తపన పట్టడం, ఎవరైనా సాయం చేస్తే బాగుండు ఆ అమ్మాయి కంచి అనుకోవటం. ఒక పిల్లోడు ఇంకొక పిల్లోడు గురించి రాశారు, ఆ పిల్లోడైనా చేయట్లేదు అని. అలాగే ఆ కానిస్టేబుల్ చేయకపోతాడా అని 4 తిట్లు తిట్టాలి ఆ అమ్మాయి నుంచి పంపించేయాలని చెప్పని ఇలా ఎన్ని రాశారో. అనుకున్నట్టే మీరందరూ అనుకున్నట్టే ఆ కథలో ఆ రచయిత కూడా అలాగే ఫీల్ అయ్యారు. చివరికి ఆ కానిస్టేబుల్తోనే ఆ కథ చెప్పించారు. ఆ కథతోనే ఆమె చివరికి వాళ్ళ ఫాదర్ని చేరింది. కథ సుఖాంతమైంది. ఆ అమ్మాయి బాగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.